రాసిన లేఖ బయటపడిన తర్వాత కవిత వేదన అరణ్య రోదనగా మారినట్టేనా? కవిత పార్టీలో ఒంటరిదైపోతోందా? ఇందుకు తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కేటీఆర్ కేసీఆర్తో భేటీ అయిన తర్వాత పార్టీ శ్రేణులకు ముఖ్య నాయకులకు అంతర్గతంగా కవిత వ్యవహారం పైన ఎవరూ స్పందించొద్దు అంటూ కేటీఆర్ సమాచారం ఇచ్చారు. ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్తో కేటీఆర్ భేటీలో కవిత చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలపైన సీరియస్ గానే చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశం గంట సేపు సాగింది. ఇక ఈ భేటీలో కవిత రాసిన లేఖ, అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ తరహా ప్రచారాలకు, విమర్శలకు, పార్టీలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలకు కూడా తొందరపడి ఎవరు స్పందించకూడదని, ఎక్కువగా ఈ విషయాలపై చర్చ చేస్తే కనుక పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించిన వారవుతామని కూడా కేసీఆర్ కేటీఆర్కు చెప్పినట్టు సమాచారం. ఇక పార్టీలో అంతర్గతంగా చర్చించవలసిన అంశాలు ఇప్పటికే బహిర్గతం అయ్యాయని, జరిగిన పరిణామాలపై ఎవ్వరూ బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అని కూడా, చాలా చర్చల్లో మాట్లాడకూడదని కూడా ఆయన కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కేసీఆర్తో సమావేశమైన తర్వాత కేటీఆర్ ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నాయకులు అందరికీ అంతర్గతంగా సమాచారం అందించారట. కవిత వ్యాఖ్యలపైన స్పందించొద్దు, టీవీలో కూడా ఎవరు మాట్లాడొద్దని కూడా సూచించారు. ఇక ఈ తాజా నిర్ణయంతో కవితను కేసీఆర్ మాట్లాడడానికి పిలిచే అవకాశం లేదని, ఆమె వేదన కాస్త అరణ్య రోదనగానే మిగిలిపోయే అవకాశం ఉందని, కవిత ఒంటరి పోరాటం చేయాల్సిందేనా అనే అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా కవిత విషయంలో ఆమెతో నేరుగా భేటీ అయి మాట్లాడకుండా పార్టీ తీసుకున్న నిర్ణయం కవితకు బిగ్ షాక్ ఇచ్చినట్టే అని చెప్పాల్సి వస్తోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇవన్నీ భరించలేక కవిత బయటకు వచ్చేసి వేరే పార్టీ పెట్టే యోచనలో ఉందా అంటే చాలా మంది అవునని అంటున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది.